ఉండండి, అందరి కోసం నేను టీ పెట్టి తీసుకొస్తాను. భీమా నీ కోసం పాలు వేడి చేసి తీసుకొస్తాను. భీమాబాయ్, నీకు విశ్రాంతి తీసుకోమని చెప్పాను కదా. అవునమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో, టీ మేం పెడతాము. మంజుల, వెళ్ళండి, అందరికీ టీ పెట్టి తీసుకురండి. అరే నీకే చెప్పేది, నువ్వు నోరు మూసుకొని కూర్చో. ఏ పని చేయొద్దు, తెలిసిందా? అంత అనారోగ్యం ఏం లేదు నాకు. ఇప్పుడు నా పిల్లలతో పనిచేస్తూ నేను కూర్చొని ఉండడానికి. నేను అంట్లు తోముకొస్తాను. టీదేముంది, చిటికలా అయిపోతుంది. ఉండండి. అమ్మా అమ్మా, అక్కడే ఉండండి. అర్థం అవ్వట్లేదా? ఇప్పుడు నేనేం చావట్లేదు. మళ్ళీ అదే మాట. లేకపోతే ఏంటి? అరే, ఏదో కాస్త ఆరోగ్యం బాగోలేదంతే, మరి అంతేం కాదు. ఇప్పుడు మీరందరూ ఇవన్నీ చేసి నన్ను రోగిష్టిదాన్ని చేయొద్దు. రోజులాగా నా పని నన్ను చేసుకొనివ్వండి. నేను టీ పెడతాను. నేను టీ పెడుతున్నాను. టీ ఒక లెక్క చిటికలో పెట్టేస్తాను. కానీ నీ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఇక నీ ఆరోగ్యం ఎప్పటికీ బాగవదు. నీకు సమయం చాలా తక్కువగా ఉందమ్మా. చెప్పండి, సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై. స్వామి, మాకేం అర్థం కావట్లేదు. మీరు హఠాత్తుగా మమ్మల్ని అందరినీ సమావేశం అవ్వమని చెప్పారు. ఏదైనా ముఖ్య కారణమా? మనిషికి మనిషితోటి, మనిషికి ధర్మంతోటి, ధర్మానికి భగవంతుడితోటి బలమైన సంబంధం ఉంటుంది. నిజానికి ప్రపంచంలో ఏదీ ఉచితంగా దొరకదు. అలాగే భగవంతుడు మీకు ఊపిరి పోశాడు. అందుకు బదులుగా భగవంతుడు మీ భక్తిని కోరుకుంటాడు. మనందరికీ తెలుసు, ఈ గాలి, ఈ నీరు, ఈ సూర్య కిరణాలు, చంద్ర కిరణాలు ఇవన్నీ భగవంతుడిచ్చాడని. అందుకు బదులుగా ఆయనకు మీరేమిచ్చారు? ఇవ్వాలి కదా. ఎలా స్వామి? పన్నుల రూపంలో, దానం రూపంలో, కానుకల రూపంలో, మీకు తోచిన రూపంలో ఇవ్వవచ్చు. ఎవరైతే భగవంతుడికి సన్నిహితులుగా ఉంటారో వారికి ఎప్పుడూ భగవంతుడు సృష్టించిన పంచభూతాల మీద ఎక్కువ హక్కు ఉంటుంది. కాబట్టి వారు అంత తక్కువ పన్ను కట్టాల్సి ఉంటుంది. మీ పెద్ద జాతి వాళ్ళు
ఎంత పెద్ద జాతి అయితే అంత తక్కువ పన్ను నిర్ధారణ చేసి నాకు పంపించండి. అలాగే చిన్న జాతి వాళ్ళందరికీ చెప్పండి, భగవంతుడికి దూరంగా ఉండమని. అందుకని వాళ్ళు జీవించటానికి మీకంటే 8 రెట్లు ఎక్కువ పన్ను చెల్లించాలని. మీ ఆజ్ఞ స్వామి. పన్ను కట్టాలంటే కాస్త మీకు కష్టమే, కానీ నిశ్చింతగా ఉండండి. ఎవరైతే భగవంతుడి కోసం కష్టాలు భరిస్తారో వాళ్లే మోక్షం పొందుతారు. మీరందరూ వెళ్ళండి. వెళ్ళి వాళ్ళకి చెప్పండి, ఒకవేళ బతకాలంటే, ఊపిరి పీల్చుకోవాలంటే ఖర్చు అవుతుందని. స్వామీజీ గారు, మన పెద్ద జాతి వాళ్ళను ఎలాగో స్వచ్ఛందంగా పన్ను కట్టేస్తామనుకోండి, కానీ ఆ చిన్న జాతి వాళ్ళ దగ్గర నుంచి మనం పన్ను వసూలు చేయాల్సి వస్తుందేమో. అందుకని మనం వెంట ఏమైనా ఆయుధాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరేమి దిగులు పడకండి సిద్ధాంతి గారు, అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి. అయితే ఇక వెళ్ళండి, పన్ను వసూలు చేయండి. మీ ఆజ్ఞ స్వామి. మీ ఆజ్ఞ స్వామి. చెప్పండి, శ్రీ శ్రీ సర్వజ్ఞ స్వామికి జై! సర్వజ్ఞ స్వామికి జై! సర్వజ్ఞ స్వామికి జై! ఇదిగో టీ అయిపోయింది. అరే తీసుకోండి. భీమ్, ఇప్పుడు నువ్వు కూడా కాస్త పెద్దడు అవ్వాలి. ఎందుకంటే నువ్వు కూడా మాలాగా టీ తాగొచ్చు. అప్పుడు నీ ఒక్కడి కోసం పాలు తీసుకొచ్చే కష్టం నుంచి అమ్మ, అత్త, మంజుల, తులసి వీళ్ళు తప్పించుకుంటారు. అవునా బాలానయ్య? కాదు, నాకేమనిపిస్తుందంటే రేపు భీమ్కి పెళ్ళైనా సరే భార్యాభర్తలు ఇద్దరు రోజు పొద్దున్న టీకి బదులు పాలు తాగుతారు. అంటే ఈ కష్టం జీవితాంతం ఉంటుంది. ఎవరికి ఎలాంటి కష్టం అనిపించదు కదమ్మా. నేను రేపు ముసలివాడినైనా సరే అప్పుడు కూడా పాలే తాగుతుంటాను. నీకు కష్టం అనిపిస్తుందా అమ్మా? భీమా, నీకేం చెప్పను. హే రామ్జీ, భీమరావు, హే బయటికి రండి. ఏమైంది? నువ్వు ఇది విన్నావా? వినలేదా? అయితే చెవులు రిక్కించుకొని విను. స్వామి గారు, ఇంకా మా పెద్ద జాతి వాళ్ళం మా ఊరి గాలి పీల్చి మీరు నీళ్లు తాగుతున్నందుకు పన్ను విధిస్తున్నాం. పన్ను. పన్ను వేడి ఏంటి అంటే? ఆ భగవంతుడిచ్చిన సూర్యుడి వేడిని, భూమి నుంచి నీటిని, గాలిని, వెలుగుని అన్నిటినీ తేరగా తీసుకుంటున్నారు. అందుకు బదులు భగవంతుడికి ఏమైనా ఇస్తున్నామా? లేదుగా. భగవంతుడు మీ అందరికీ ఎన్ని వరాలిచ్చాడు, దాని బదులుగా మీరు ఏం చేస్తున్నారు? ఏమీ లేదుగా. అందుకనే మేమందరం కలిసి భగవంతుడి సేవ కోసం పన్ను విధిస్తున్నాం. కానీ మేము పన్ను కట్టము. కావాలంటే మీరు మా మీద పడే సూర్యుడి వేడిని, చంద్రుడి వెన్నెలని, గాలిని, నీటిని అన్నిటినీ లాగేసుకోండి. కానీ మేము పన్ను కట్టము. అరే నువ్వేంట్రా? ఊరు మొత్తం పన్ను కడతారు. ఎవరు ఎంత పెద్ద జాతి వాళ్ళైతే వాళ్ళు అంత తక్కువ పన్ను కడతారు. ఇంకా ఎవరైతే చిన్న జాతి వాళ్ళు ఉంటారో వాళ్ళు అంత ఎక్కువ పన్ను కట్టాలి. ఈ నియమాన్ని మేమందరం కలిసి పెట్టాం. కానీ మీ నియమాన్ని మేము ఒప్పుకోము.
ఒప్పుకుంటారు. ఒకవేళ ఒప్పుకోకపోతే అప్పుడు ఊరందరూ కలిసి మీ ఇంట్లో ఉన్న సామాన్లన్నింటినీ బయటపడేస్తారు. ఈసారి ఒట్టేసి చెప్తున్నాను సుబేదార్, నిన్ను ఈ ఊరు నుండి బయటికి వెళ్ళగొడతాను. మీరందరూ చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోతారు. ఇలాంటి ఐకమత్యమైన కుటుంబం మళ్లీ తిరిగి ఏర్పడదు. అయితే వచ్చి మమ్మల్ని ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టండి. ఇంతకుముందు చాలాసార్లు ప్రయత్నించారుగా, ఎన్నిసార్లు ప్రయత్నించినా అది మాత్రం జరగదు. రే బాలా, తమ్ముడి బయటికి రారా. వద్దు, రా బయటికి. ఆగండి. చూడండి, మమ్మల్ని వెళ్ళగొట్టొద్దు. పన్నెంతైనా మేము కట్టేస్తాం. అమ్మా, అసలు ఏమంటున్నావు నువ్వు? సరిగ్గానే చెప్పారు భీమా. ఇక్కడే ఉందాం, కలిసి ఉందాం. కానీ ఇది తప్పు. తప్పు ఒప్పో నాకు తెలీదు. మనం ఇక్కడే ఉంటాం. మేం పని కట్టేస్తాం. అది లెక్క లేకపోయినా పన్ను మాత్రం మేము కట్టించి తీరుతాం. ఇక్కడి నుంచి వెళ్ళండి. రండి సెట్ గారు. ఇక్కడే ఉందాం, ఎక్కడికి వెళ్ళొద్దు. నేను ఎక్కడికి రాను. అమ్మా, భీమ్, వదిలే. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. భీంబాబు, మీ అమ్మకి ఆరోగ్యం బాగోలేదుగా, అందుకే కాస్తంత ఆందోళన పడుతుంది. నేను పనికి వెళ్తున్నాను, మీరిద్దరూ బడికి వెళ్ళండి. మమ్మల్ని వెళ్ళగొట్టద్దు. పన్నెంతైనా సరే మేం కట్టేస్తాం. ఇక్కడే ఉందాం, కలిసి ఉందాం. ఏమైంది భీమరావు, ఏదో ఆలోచిస్తున్నావు? అవును గురువు గారు, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఏంటిది? ఏం జరిగింది? మా అమ్మ పైకి నన్ను ఎంత వ్యతిరేకించినా సరే, కానీ నా మనసుకు బాగా తెలుసు అమ్మ ఎప్పుడూ నా విషయంలో సంతోషంగానే ఉంటుంది. నేను అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని. కానీ ఈరోజు అమ్మ నాన్నతో చెప్తుంది, స్వామీజీ ఏదైతే మనకి పన్ను విధించాడో అది మనం కట్టేద్దామని. ఈ లెక్కన అమ్మ అన్యాయాన్ని సమర్థించినట్టు అవుతుందిగా. అమ్మ ఎందుకు అలా చేస్తుంది? అవును గురుగారు, అమ్మ చాలాసార్లు భీమ్ లేని సమయంలో కూడా మా అందరితో చెప్పింది భీమ్ మా అందరికంటే మంచి నిర్ణయాలు తీసుకుంటాడని. కానీ ఈరోజు అమ్మ వీడి మాట కూడా వినలేదు. మీరిద్దరూ అప్పుడప్పుడు చిన్నపిల్లలా ప్రవర్తిస్తూ ఉండండి. ప్రతిదాన్ని ఇంత గంభీరంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకేమీ అర్థం కాలేదు గురుగారు. మనిషి ఎప్పుడు ఎలాంటి మానసిక స్థితిలో ఉంటాడో ఎవరూ కూడా ఊహించలేము. అలాగే మీ అమ్మ కూడా ఏదో మాట్లాడేసి ఉంటుంది. దాని గురించి ఇంతగా ఆలోచించాల్సిందేముంది? ఆమె మాటల్ని ఇంత గంభీరంగా తీసుకోవాల్సిన అవసరం ఉందా? అది మీరిద్దరూ ఆలోచించాల్సిన విషయం. అవును గురుగారు, మీరు చెప్పింది నిజమే. నాన్న కూడా ఇదే చెప్పాడు. అమ్మ ఆరోగ్యం బాగలేదు, అందుకే అమ్మ కాస్త ఆందోళన పడుతుందని. అయ్యుండొచ్చు. మీరిద్దరూ నా మాటల్ని జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఎటువంటి సందర్భంలోనైనా మనిషి ఆలోచనలకి ఒక హద్దు ఉండడం అవసరం. లేకపోతే మనిషి ఆలోచిస్తూనే ఉంటాడు, కానీ అతను గమ్యానికి చేరుకోలేడు. ఒక పనిలో విజయం సాధించాలంటే మనిషి ఆలోచన సరళి మరియు పనితీరు రెండూ ఎంతో ముఖ్యమవుతాయి. అర్థమైందా? పదండి, ఇంక స్కూల్కి వెళ్దాం. రండి. ఇప్పుడు ఇంకో ఊరు ఎక్కడికి వెళ్తాం? నాకంత సమయం లేదు. నా కుటుంబం చెల్లా చెదురై మళ్ళీ ఒకటవడం నేను చూడలేను. ఇప్పుడు
నేను కన్ను మూసే సమయంలో నా భర్తని పిల్లల్ని ఒక్కటిగా చూడాలి. చూసి తృప్తిగా కన్ను మూయాలనుకుంటున్నా. అది చాలు. అక్క, అమ్మని గడుస్తుంది. తెలీదు, కానీ ఖచ్చితంగా ఏదో కారణం ఉంది. అందుకే అమ్మ ఏడుస్తుంది. సరే పదక్క, అమ్మనే అడుగుదాము కారణం ఏంటో. అమ్మ అసలు చెప్పదు తులసి. అమ్మకు ఒక అలవాటు ఉంది. అమ్మ తన బాధల్ని ఎవరితోనూ పంచుకోదు. ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటుంది. మంజులా, అమ్మకి మందులిచ్చాక ఇంట్లో కూరగాయలు అయిపోయాయిగా, నువ్వు బజారు వెళ్ళి కూరగాయలు తీసుకురా. సరే అత్త. అమ్మా, ఔషధం తాగు. తులసి పద, అత్త పిలుస్తుంది. మంజులా, పాలకూర ఇంకా బెండకాయలు తీసుకురా. వద్దమ్మా, నేను పాలకూర తినను. నువ్వు కోసి పువ్వు బాగా వండుతావుగా. అవునమ్మా, నాకు కూడా కోసుపువ్వు అంటే ఇష్టం. కానీ దోసకాయ కూర ఇంకా బాగుంటుంది. అవునమ్మా, దోసకాయ కూర అంటే నాకు కూడా చాలా ఇష్టం. అమ్మా, నాకు మిరపకాయ బజ్జీ కావాలి. మీరందరూ ఎన్నైనా చెప్పండి, నాకు నా భార్య చేతితో వండిన బంగాళాదుంపల వేపుడు అంటే చాలా ఇష్టం. నువ్వు కోసి పువ్వు బాగా వండుతావుగా. నాకు కూడా కోసుపువ్వు అంటే ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. నాకు మిరపకాయ బజ్జీ కావాలి. బంగాళాదుంపల వేపుడు అంటే చాలా ఇష్టం. కానీ దోసకాయ కూర ఇంకా బాగుంటుంది. అత్త, మేము కూరగాయలు తీసుకొస్తాం. తులసి పద. జాగ్రత్తగా వెళ్ళిరండి, సరేనా? త్వరగా పద. ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరు? అది కూరగాయలకి. ఇవ్వు, నేను తీసుకొస్తాను. అరే బాలా, ఆగు. నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను వెళ్తానమ్మా. నువ్వు? నేను ఇప్పుడు బానే ఉన్నాను బాబు. ఇదిగో చూడు ఎంత బాగున్నానో. సరే, బోళ్ళని కూరగాయలు తేవాలి. ఇక పాలు పంచదార కూడా తేవాలి పాయసం వండడానికి. అమ్మా, చూడండి, మీరు వంటిల్లు గిన్నెలు శుభ్రం చేసి ఉంచండి. బాలా, నువ్వు అత్తని జాగ్రత్తగా చూసుకో. నేను తొందరగా వచ్చేస్తాను. మొండిది ఎవ్వరి మాట వినదు. స్వామీజీ, ఆశ్చర్యంగా ఉంది. ఆ భీమాబాయి ఇంత తొందరగా ఎలా ఒప్పుకుంది పన్ను కట్టడానికి? ఈ లెక్కన మన విజయానికి ఆరంభం దీంతోనే మొదలైంది. ఇక మీరు రణనీతిని అమలు చేయండి. ఈ ఊరిలో ఎన్నైతే ధార్మిక స్థలాలున్నాయో వాటన్నింటినీ శుభ్రం చేయించండి. అలాగే. ఆ స్థలాల్లో దేవుడు వెలిశాడని అబద్ధపు పుకార్లు పుట్టించండి. అప్పుడు జనాలు ఆకర్షితులై వాళ్ళ కోరికల్ని ఏకరువు పెట్టడానికి పరుగెత్తుకుంటూ ఇక్కడికి వస్తారు. వాళ్ళు రాగానే వాళ్ళ నుంచి చందాల పేరుతో
కానుకల పేరుతో, దానాల పేరుతో డబ్బులు వసూలు చేద్దాం. దాంతో ఈ ప్రదేశాన్ని ధార్మిక క్షేత్రం చేద్దాం.